సో అట్లా దేశ సంపద ఎంత ఉందో అప్పంత చేసినావు. ఇన్ని రకాలుగా నాశనం చేసుకుంటా దేశంలో ఉన్న ఖనిజాలు యొక్క సంపద ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక ఐటీ ఇండస్ట్రీ పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఇన్ని దేశాలు తిరిగిన ఒక దేశంతో డీల్ చేసుకురాలేదు. దేశంలో ఉన్న అన్ని అంతకుముందు కాంగ్రెస్ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థని మిత్రులకు ఇచ్చేస్తున్నావు. దేశంలో ఉన్న భూగర్భ ఖనిజాలన్నింటినీ దోసుకుంటున్నావు. అవి వాటికి అడ్డుపడుతుంటే బీసీ ఎస్సీ ఎస్టీలను పిట్టలేక కాలుస్తున్నావు. ఆపరేషన్ కగార్ అని చెప్పి, లేకపోతే మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి ఈ యొక్క జేఎన్టీలో విద్యార్థులను చంపేసి, లేకపోతే అన్నదమ్ముల మధ్య కొట్లాట పెడుతున్నావు. ఇలా పహల్గామ్లో ఆ తీవ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు ఎక్కడికి పోయినరు, ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లేదు. పార్లమెంట్ మీద దాడి చేసినోడు ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లేదు. పుల్వామా మీద దాడి చేసిన వాళ్ళకి ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లేదు. సో ఈ విధంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలను చంపుతున్నావు, తోటి బ్రాహ్మణులను చంపుతలేవు. ఈ బ్రాహ్మణులు దళితులను చంపుతున్నారు, గిరిజనుల మీద ఉత్సవం వస్తున్నారు.